హరహర మహాదేవ. చమక్కులలో ఈరోజు ఒక సరదా భరితమైన వ్యక్తి గురించి మనం తెలుసుకుంటాం. నేనటి భాగంలో పూజలోనే అంతరార్థం తెలుసుకున్నాం కదా. చమక్కులు అంటే ఏ విషయాన్నైనా ప్రస్తావించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పూజ గురించే చెప్పాలి, ఆధ్యాత్మికత గురించి మాత్రమే మాట్లాడాలి అనే నియమం లేదు. కానీ పరిధి దాటకుండా జనసామాన్యానికి ఉపాయంగా అంటే ఉపయోగించే విధంగా ఉండే విషయాలు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఒక చరిత్రలో సరదా భరితమైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. ఈయన గురించి అందరికీ తెలుసు, దాదాపుగా తెలుగునాట. ఆయనే మన తెనాలి రామకృష్ణుల వారు. ఈ మహానుభావుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క వికట కవిత్వంతో శ్రీకృష్ణదేవరాయలను మెప్పించి ఆ అనుగ్రహం వల్ల ఆయనని అనగా శ్రీకృష్ణదేవరాయలనే కాపాడిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇలాంటి మహనీయుడి గురించి జీవితంలో స్ఫూర్తిని పొందడం కోసం కొన్ని విషయాన్ని తెలుసుకుంటాం ఈ రోజు. ఈ మహానుభావుడు బాల్యంలో సరదాగా ఆటలాడుకుంటూ ఉంటే ఒక సిద్ధ పురుషుడు చూసి, నాయన నీకు అమ్మవారు అనుగ్రహించే విధంగా ఒక మంత్రాన్ని అనుగ్రహం చేస్తున్నాను, ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మవారు నీకు కోరికలు తీరుస్తారని ఆ సిద్ధ పురుషుడు వెళ్ళిపోతాడు. అలాగా వెంటనే రామలింగుడు చాలా శ్రద్ధా భక్తులతో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని మంత్రాన్ని జపించగానే అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నాయన ఏం వరం కావాలని అడిగారు. అలా అడగగానే ముందు ఒక్క పెట్టున నవ్వడం మొదలు పెట్టాడు. ఆ సరదాగా ఉండడం అనేది ఆయనలో ఉన్న నైజం, అంటే ఆయన యొక్క స్వభావమే అలా ఉంటుంది. సరదా మనిషి ఆయన. అలా రామలింగుడు నవ్వగానే అమ్మవారు ఎందుకు నవ్వుతున్నావురా అని కోపించారు. అప్పుడు రామకృష్ణుడు అంటాడు, అమ్మా తప్పుగా అనుకోకు, మాకు 2 చేతుల నుండి ఒక్క తలకాయ ఉంటేనే జలుబు చేస్తే చీరుకోలేక చచ్చిపోతామే, నీకు అన్ని తలకాయలు ఉన్నాయి, ఇన్ని చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, అప్పుడు నీ అవస్థ ఎట్లా ఉంటుందో నాకు గుర్తొచ్చింది అని అమ్మవారితో పరాచగలాడతాడు. అమ్మవారు సరే పిల్లవాడు కదా అని వెంటనే ఒక చేతిలో పాలు ఒక చేతిలో పెరుగు చూపించి, నాయన ఈ రెండిట్లో నువ్వు ఒక్క కుండనే తాగాలి, పాలు తాగితే చదువు వస్తుంది, పెరుగు తాగితే డబ్బు వస్తుంది, ఏది కావాలరా నీకు అని అడుగుతుంది. అలా అడగగానే వెంటనే ఏది ఒకసారి పరీక్ష చేస్తాను ఇవ్వమ్మా అని 2 కుండలు తీసుకుని ఆ 2 కుండల్ని 2 కుండల్లో పాలు పెరుగుని ఒకే కుండలోకి మార్చి ఇంకో కుండ అమ్మవారికి ఇచ్చి తాపీగా ఒక కుండ మొత్తం తాగేస్తాడు ఈ రామకృష్ణుడు. ఇది చూడగానే అమ్మవారికి చాలా కోపం వస్తుంది. వెంటనే కాళ్ళ మీద పడిపోయి, అమ్మా చదువు లేకుండా డబ్బు ఉంటే ప్రయోజనం లేదు, డబ్బు లేకుండా చదువు ఉంటే ప్రయోజనం లేదు కదా, కాబట్టి నాకు 2 కావాలి, నువ్వు చెప్పినట్టే ఒక కుండనే తాగాను, నేను 2 కుండ ముట్టుకోలేదు అన్నాడు. అమ్మవారు ఇతని స్ఫూర్తిగా మెచ్చుకుని, కానీ నా ముందే నీ అతి తెలివితే ఎట్లా అని చెప్పి నువ్వు వికటకవి అయిపోతావురా అని శాపం లాంటి వరం అనుగ్రహించారు తల్లి. అది వరం లాంటి శాపము అనవచ్చు, శాపం లాంటి వరము అనవచ్చు. ఆ విధంగా అమ్మవారు అనుగ్రహించి అంతర్ధానం అయిపోయారు. అది ఆయన జీవితంలో అసలు మూలంగా జరిగినటువంటి గాథ. ఈయన రామలింగడు అని పిలుస్తారు, రామకృష్ణుడు అని పిలుస్తారు. కాబట్టి నేను 2 విధాలుగా మాట్లాడడం జరుగుతోంది. ప్రత్యేకించి అనుకుని మాట్లాడలేం కదండి, సహజంగా లోపల నుంచి వస్తుంది. అదే మీతో చెప్తున్నటువంటి విషయం. ఇట్లాంటి మహానుభావుడు మొత్తానికి కృష్ణదేవరాయల ఆస్థాన దిగ్గజ కవుల్లో ఒకడయ్యాడు. ఆ కథాభాగం అంతా చాలా మందికి తెలుసు, చలనచిత్రాల ద్వారా కూడా చూసి ఉంటారు. ఇలా ఉండగా కృష్ణదేవరాయల యొక్క సామ్రాజ్యానికి అంటే విజయనగర సామ్రాజ్యానికి చాలా గట్టి ఆపద వచ్చింది. ఆ ఆపద ఏమిటి అంటే, ఈ విజయనగర సామ్రాజ్యానికి పక్కగా ఏదుల్ షాహి అని ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకి కృష్ణదేవరాయలకి సరిహద్దు విషయంలో ఒక గొడవ వచ్చింది. ఏదుల్ షాహి అంటాడు, బీజాపూర్ని కృష్ణదేవరాయలు బీజాపూర్ని సరిహద్దుగా చేసుకుని కార్యకలాపాలన్నీ చేద్దామని అంటాడు ఈయన. ఏదుల్ షాహి చెప్తాడు, తుంగభద్ర తీరాన్ని సరిహద్దుగా పెట్టుకోవాలనుకుంటున్నాను, అక్కడే ఆ విధంగా చేద్దామంటాడు ఆయన. చివరికి ఇద్దరు ఒప్పుకోక ముదిరి పెద్ద యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో అటువారు నష్టపోయారు, ఇటువారు నష్టపోయారు. అయితే కృష్ణదేవరాయల యొక్క సైన్యం ప్రాణాలతో ఏదుల్ షాహీకి పట్టుబడింది. అప్పుడు కృష్ణదేవరాయలు ఆ సైన్యాన్ని విడిపించుకోవడం కోసం ఈ షాహీ దగ్గర సంధి చేసుకోవాల్సి వచ్చింది. ఆ సంధి కొన్ని ఒప్పందాల ప్రకారం చేసుకున్నారు. ఇటు తుంగభద్ర కాదు, బీజాపూర్ కాదు, రాయచూర్ని సరిహద్దుగా పెట్టుకుందాం వ్యవహారాలకి. అదే విధంగా నాకు ఇంకో షరత్తు కూడా ఉంది, అది తీరుస్తానంటే నీ ఖైదీల్ని విడిచిపెడతానన్నాడు. ఆ షరత్ ఏంటో చెప్పబోయా అంటే, ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నాకు మహాభారతాన్ని అంకితం చేయించుకోవాలని కోరికగా ఉంది, అది మీ ఆస్థానంలో ఉన్న కవులు చక్కగా రచించి నాకు అంకితం ఇవ్వాలన్నాడు. ఇతనికి ఈ బుద్ధి ఎందుకు పుట్టింది అంటే, చూడండి వినయే వంశ పరీక్ష అని ఒక మాట ఉంది. అంటే ఒకటి నడవడిక వాడి వంశంలో పెద్దవాళ్ళని బట్టి చాలా చెప్పేయవచ్చు అంటారు. ఆ మాట వీడి విషయంలో నిజమవుతుంది. ఏదుల్ షాహీకి కుతుబ్ షా అనే ఆయన తాతగారు. ఈ కుతుబ్ షాహీ అప్పామాత్యుడనే ఆయన ద్వారా తపతీ సంవరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని రాయించుకుని అంకితం చేయించుకున్నాడు. అది చూసిన ఈయన మనవడుగా ఉన్న ఏదుల్ షాహీ నేను కూడా ఒక గ్రంథాన్ని అంకితం చేయించుకోవాలనుకున్నాడు. ఇతనికి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అంత ఓపికగా ఎవరు లేరు.
ఆ కారణం చేత అంతకాలం ఎదురు చూసి సందు దొరికింది కదా అని మహాభారతం గురించి అడిగాడు. పైగా ఎలా అడుగుతాడు? ఆయన్ని ధర్మరాజుగా చిత్రీకరించాలి, ఈయనకి నిజాం వాళ్ళకి పడదు కాబట్టి నిజాం వాళ్ళందరినీ కౌరవులుగా చిత్రీకరించాలి, అలా నా మీద భారతం రాసి నాకు అంకితం ఇవ్వాలి, ఇది ఆయన అడిగింది. ఈ విషయం కృష్ణదేవరాయలకి చెప్పగానే వారమే గడువు ఉన్నదయ్యా, అతడు వారమే గడువు ఇచ్చాడు, కాబట్టి ఈ వారంలోపే మీరు ఎలాగైనా ఆయన మీద మహాభారతం మొత్తం రాయాలన్నాడు. అయ్యో ఇంతకాలం ఎలాగో రాయల దగ్గర కాలక్షేపం చేశాం కానీ మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలాగయ్యా, ఇది మన వల్ల అయ్యే పని కాదు అనుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న సమయం అది. అప్పుడు ఒక్కసారి అక్కడున్న దిగ్గజాలందరికీ ఒకడే స్ఫురించాడు. ఇంకెవరు? తెనాలి రామకృష్ణుల వారు. తెనాలి రామకృష్ణుల దగ్గరికి వచ్చి, నాయన ఇట్లాంటి గండం నుంచి నువ్వు తప్ప ఎవరు గట్టెక్కిస్తారా అని పెద్దవాళ్ళందరూ అడగడంతో, ఈ మాత్రం దానికి ఇంత కష్టపడుతున్నారా, మీరు హాయిగా నిద్రపోండి నేను చూసుకుంటా కదా అన్నాడు ఒకటే మాట. ఆ రామకృష్ణుడు చెప్పాడంటే ఇక మనకు వచ్చిన బాధే లేదనుకున్నారు, ఆనందంగా తుండుగొట్టేసుకుని పడుకున్నారు అందరూ. సరిగ్గా వారం రోజులైంది. రామకృష్ణుడు చేయాల్సినదంతా చేశాడు. ఆ పెద్దన గారి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్పాడు. పెద్దన గారు, నాకు 1000 బండ్ల నిండా తాటాకులు చక్కగా ఇవ్వండి, అంటే తాళపత్ర గ్రంథాలు రాయడానికి ఏది ఉపయోగిస్తారో ఆ గ్రంథాలన్నీ 1000 బండ్ల మీద ఉండాలి, వరసగా ఉండాలి. దాని పైన మాత్రం ఏవో ఒక పద్యాలు రాసి చూస్తే గ్రంథంలో అక్షరాలు ఉన్నట్టుగా కనబడేలా తయారు చేయండి అన్నాడు. సరే, మొత్తానికి 1000 బండ్ల గ్రంథం వారంలో తయారైపోయింది. చక్కగా షాహీ దగ్గరికి తీసుకొచ్చారు. తెల్లవారితే 1000 బండ్ల గ్రంథాన్ని తనకు అంకితం ఇస్తున్నారన్న మహానందంతో ఉన్నాడు ఎదురు షాహీ. సభలోకి అడుగు పెట్టాడు. చక్కగా టీవీగా కూర్చున్నాడు. జహాపన నమస్కారం అనగానే, మా గురించి చక్కగా రాశారు కదా మహాభారతం, మమ్మల్ని పాండవుల్లాగా చిత్రీకరించాడు హే అన్నాడు ఆయన భాషలో. అనగానే, చిత్తం జహాపన, మొత్తం రాసాము. ఈ వారం రోజుల్లో మేము కష్టపడి రాసిన ఈ గ్రంథాన్ని చదవడానికి 1 సంవత్సరం రోజులు పడుతుంది సుమా, వెంటనే చదవడం కుదరదు. కానీ ఒక్క ఘట్టాన్ని మాత్రం మేము రాయకుండా అలా ఆపాం, అది మిమ్మల్ని అడిగి పూర్తి చేద్దామని అలా ఉంచాం. ఆదేశం ఇస్తే 1 అరగంటలో పూర్తి చేసి మీకు ఇచ్చేస్తా ఉన్నారు. ఏమిటి చెప్పండి అన్నాడు ఆయన. అనగానే, ఇప్పుడు భారతంలో పాండవుల్లో ధర్మరాజుగా మిమ్మల్ని చిత్రీకరించాను, బాగానే ఉంది. కానీ మా భారతంలో పాండవులు 5 మందికి కలిపి ద్రౌపది ఒక్కతే భార్య. ఇప్పుడు మీ జనానా వారికి మిగిలిన 4 భర్తల్ని ఎవరిని ఎన్నుకోవాలి అనేది మాకు తెలియలేదు, మిమ్మల్ని అడిగి చేద్దామని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈయన ధర్మరాజు, ఈయన జనానా, ఈయన భార్యకి ఇంకో 4 భర్తలు కావాలి, ఎవరిని ఎన్నమంటారు అని ఆ రాజుని అడిగాడు తెనాలి రామలింగుడు. ఆయనకి అరికాల నుంచి నెత్తి వరకు మసాలానికి ఎక్కింది కోపం. అరే థూ, ఏంది బేబీ భారతం, 4 అన్నదమ్ములు కలిసి ఒకే భార్యతో ఉంటారు, తగలబెట్టండి హే మీ భారతం అన్నాడు ఒకటే మాట. ఆ మాట అన్నాడో లేదో వెంటనే మళ్ళీ మనసు ఎక్కడ మార్చుకుంటాడో అని ఆ మనసు మార్చుకునేలోపే 1000 బళ్ళు తగలబెట్టించేశాడు. తగలబెట్టించగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు షాహీ. ఎందుకు? భవిష్యత్తులో ఎవడైనా ఈయనకి కోసం రచించిన మహాభారతాన్ని తీసి చూసి ఈయన భార్యకి 5 మంది భర్తలు ఉన్నారనుకుంటే నా పరువు ఏం గాను, నేను ఎంత మూర్ఖుడిని అయిపోతాను, ఎంత చులకనైపోతాను, అడిగడిగి ఇలాంటి స్థితిగా వచ్చానేనని ఆ భారతం అంతా కాలిపోయినందుకు ఆనందించాడు. రామకృష్ణుడు అక్కడ పంచేంద్రోపాఖ్యానాన్ని చెప్పలేదు. అంటే 5 పాండవులు ముందు జన్మలో ఇంద్రుడు అన్న విషయాన్ని, స్వర్గాన్ని పరిపాలించారన్న విషయం చెప్పలేదు. ద్రౌపది స్వర్గలక్ష్మి అంశగా వచ్చిందన్న విషయాన్ని చెప్పలేదు. చెప్పకుండా పాండవులు 5 మందికి ఒకే భార్య, వాళ్ళ అన్నదమ్ములని చెప్పాడు. చీచి, ఈ రోజు ఎందుకు తగలబెట్టమన్నాడు ఆయన. తగలబెట్టిన తర్వాత అమ్మయ్య ఇంకొకసారి అడగనగా కడగననుకున్నాడు ఆయన. ఆయన సంతోషిస్తున్నప్పుడు తెనాలి ఏడుపు మొదలుపెట్టాడు. అరే కవి గారు ఎందుకు ఏడుస్తావు అన్నాడు ఆయన. ఆ మాట అనగానే, 1000 బళ్ళ గ్రంథాలు జహాపన, ఎంత కష్టపడి రాసాం మేము, ఇదంతా మా చేత తగలబెట్టిస్తే మా శ్రమ కాలిపోతుందని ఏడుస్తున్నాం అన్నాడు. అనగానే, అది నిజమే కదా, అరే బేవకూఫ్ గాన్ని మన్నించాలి, ఇట్లాగే మాట్లాడతారు, ఆ సంభాషణలో ఉంటాయి అనుకుని వెంటనే వీళ్ళకి సన్మానం చేయండి అని బాగా రత్న రాసులు ఇచ్చి పంపించాడు ఆ షాహీ. 1000 బండ్లు తగలబడిపోయినా ఆ తగలబడిన దాంట్లో కొంత డబ్బైనా, ఆ తగలబడిన బండ్లకి ఖర్చు ఉంటుంది కదా, ఆ డబ్బైనా వచ్చింది కదా అని సంతోషించి చక్కగా కృష్ణదేవరాయల దగ్గరికి తీసుకెళ్ళాడు తెనాలి రామకృష్ణుడు. తీసుకెళ్లి రాయల గారికి విషయం చెబితే పడి పడి పకాపకా నవ్వారు రాయల వారు. అట్లాంటి వాడు తెనాలి రామకృష్ణుడు. అంటే ఎందుకు నేను మీకు చెప్పానంటే,
జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్ఫూర్తితో దాన్ని ఆలోచన చేయాలి. స్ఫురణ కూడా చాలా ముఖ్యంగా ఉండాలి. భగవంతుడిని తలచేవాడికి ఆ స్ఫురణ అనేది వెలుగుతూ ఉంటుంది. అదే ధియోయోన ప్రచోదయాత్, సందర్భానికి తగినట్టుగా ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉండడమే మనం జీవితంలో నేర్చుకోవాల్సింది. పనిని సీరియస్గా తీసుకోవాలి, కానీ ఆలోచనని అలా చేయకూడదు. సరదాగా ఆలోచన చేయాలి, అనేక కోణాల్లో ఆలోచన చేయాలి, ఎదుటి వ్యక్తికి తగినట్టుగా ఆలోచన చేయాలి. అప్పుడు మాత్రమే మనకి చక్కటి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి. ఈయన చాలా సరదాభరితమైనటువంటి మనిషి జీవితంలో కూడా. కూచిపూడి భాగవతుల వారు ఒకసారి దేవరాయల ఆస్థానంలో భాగవత ప్రదర్శన చేస్తా అన్నారు. వాళ్ళు ముందే చెప్పారు, రామకృష్ణుడు అంటే మేము రామన్నారు. సరే, రామకృష్ణుడు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేశారు. ఈయన వాటన్నిటికీ తలొగ్గుతాడా, మొత్తానికి ఎలాగోలాగా పట్టుకుని ఆ వేదిక మీదకి వచ్చాడు. దేవరాయలు కన్నుగప్పి వచ్చాడు. సరిగ్గా కృష్ణుడు మన్ను తినేటువంటి సమయం వచ్చింది. ఆ మన్ను తినే సమయం రాగానే మన్ను ఎందుకు తింటున్నామని యశోద అడుగుతుంది. ఈయన హఠాత్తుగా వేదిక మీదకి వచ్చి, అట్లా అడిగితే ఎందుకు చెప్తాడే వాడు, ఇప్పుడు చెప్తాడు విను అని కర్ర తీసుకుని, ఎందుకు తిన్నావు రా మన్ను అని పిచ్చి కొట్టుడు కొడతాడు ఆ కృష్ణుడు పిల్లవాడిగా ఉన్నవాడిని. అట్లాంటి కోతి చేష్టల్ని చేసేటువంటి ఆయన కనుక ఈ వికటకవి గురించి ఎంత చెప్తూనే ఇంకా అలా వెళ్తూ 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 ఉంటుంది. సరదాగా మీకు ఒక సన్నివేశాన్ని, ఆయన యొక్క జీవితంలో జరిగిన వాటిని పరిచయం చేయడం కోసం ఈరోజు నేను ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది. రేపు ఇంకో మంచి విషయాన్ని తెలుసుకున్నాం కాక ఈనాటికి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం.